2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. నమస్కారం సార్. నమస్తే అండి సిరి గారు. భార్య కారణంగా భర్త కనుక డబ్బులు సంపాదించలేని స్టేజ్‌కి వెళ్తే, అలాంటి సందర్భాల్లో భరణం ఇవ్వక్కర్లేదు అని రీసెంట్‌గానే అలహాబాద్ హైకోర్ట్ అయితే తీర్పునైతే ఇవ్వడం జరిగింది. ఇంతకీ ఆ కేస్ ఏంటి? ఎందుకు ఆ తీర్పునైతే ఇవ్వడం జరిగింది? దీనికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి సార్? మెయింటెనెన్స్ ఇవ్వడం అన్నది భర్త యొక్క కనీస బాధ్యత. కొన్ని సందర్భాల్లో భర్త మెయింటెనెన్స్ ఇవ్వకపోతే మెయింటెనెన్స్ ఇవ్వమని చెప్పే సందర్భాలు అనేకంగా ఉంటాయి. ముఖ్యంగా డివోర్స్ సందర్భంలో గానీ, లేదా డీవీ సందర్భంలో గానీ, అంటే డొమెస్టిక్ వైలెన్స్ సంబంధించిన విషయంలో కూడా మెయింటెనెన్స్‌ని కోరే హక్కు భార్యకుంటుంది. ఇది చట్ట ప్రకారంగా. అంటే పెళ్లి చేసుకున్న తర్వాత అది ఇన్ని రోజులా, అన్ని రోజులా, ఇన్ని నెలలా, అన్ని నెలలా అని కాకుండా సంవత్సరమా అని టైం లిమిట్ లేకుండా ఒకసారి పెళ్ళైన తర్వాత ఏదైనా కారణాల రీత్యా భర్త ఇబ్బందులకు గురి చేసినా, లేకపోతే విడాకులు కోరుకున్న సందర్భంలో భార్య అతని ద్వారా మెయింటెనెన్స్‌ని కోరే హక్కు భార్యకుంటుంది భర్త ద్వారా. అయితే దీని మీద అనేక రకాలైనటువంటి మనం వీడియోస్ కూడా చేసాము. దీన్ని సందర్భించి అనేకమైనటువంటి డౌట్స్ కూడా చాలామందికుంటాయి. తను జాబ్ చేయట్లేదని, భర్త జాబ్ చేయట్లేదు కాబట్టి మెయింటెనెన్స్ ఇవ్వకూడదని, అదేవిధంగా భార్య కూడా జాబ్ చేస్తుంది కాబట్టి మెయింటెనెన్స్ ఇవ్వాల్సిన అవసరం లేదని భర్తలు, ఇలా బోత్ సైడ్ పార్టీస్ మీద రకరకాల ఊహాగానాలు, రకరకాల డౌట్స్ చాలామందికుంటాయి. అయితే రీసెంట్‌గా అలహాబాద్ హైకోర్టు ఒక ప్రత్యేకమైనటువంటి ఒక తీర్పు, ఒక ప్రత్యేకమైన కేసు సంబంధించి మరో తీర్పు ఇవ్వడం కూడా జరిగింది. అంటే ఏదైనా కారణం రీత్యా ఇక్కడ భర్తకి భార్య వల్ల ఇన్‌కమ్ సంపాదించుకోలేని స్థితిలో ఉండగలిగితే, జాగ్రత్తగా సెంటెన్స్ వినండి. ఏదైనా కారణం వల్ల, భార్య వల్ల ఏదైనా కారణం జరిగి భర్త సంపాదించుకోవట్లేదు. దానికి కారణం ఎవరు? భార్య. భార్య వల్ల తను ఆ ఇన్‌కమ్ సంపాదించుకోలేని స్థితిలో ఉంటే, అటువంటి సందర్భాల్లో ఆ భర్త ఆ భార్యకి మెయింటెనెన్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు అని చెప్పి అలహాబాద్ హైకోర్టు ఒక తీర్పు ఇవ్వడం జరిగింది. ఆ కేసుకు సంబంధించినటువంటి వివరాలు నేను మీతో పంచుకునే ప్రయత్నం చేస్తాను. ఇక్కడ అలహాబాద్ దగ్గర కుషీనగర్ అనేటువంటి ఒక ప్రాంతంలో అక్కడ ఒక హోమియోపతి డాక్టర్‌గా ఒక ఆయన ప్రాక్టీస్ చేస్తున్నారు. అయితే అక్కడ ఆ క్లినిక్‌లో ఒక చిన్న డిస్కషన్, అంటే ఇటు ఇన్‌లాస్ ఫ్యామిలీస్‌కి, అంటే తన భార్య తరపు ఉన్నటువంటి బంధువులకి తనకి మధ్య కొన్ని ఆస్తి గొడవలు, అదేవిధంగా ఇన్‌కమ్ సంబంధించినటువంటి గొడవలు బాగా పెరిగిన సందర్భంలో ఈ భార్య తరపు ఉన్నటువంటి బ్రదరు, అదేవిధంగా వాళ్ళ నాన్నగారు, అంటే బావమరిది, మా మా అంటే మామగారు ఇద్దరు కలిసి వాళ్ళేదో ఆవేశంలో ఏం చేశారంటే, తమ చేతిలో ఉన్నటువంటి రివాల్వర్ తోటి అతనిపై దాడికి ప్రయత్నించారు. దాడికి ప్రయత్నించినప్పుడు ఆ దాడిలో ఆ బుల్లెట్స్ ఏమైనాయంటే, ఈ డాక్టర్, హోమియోపతి డాక్టర్‌గా పనిచేస్తున్న అతని పేరు వేదప్రకాష్ సింగ్. ఆ వేదప్రకాష్ సింగ్ యొక్క వెన్నెముకలోకి ఆ బుల్లెట్స్ కూడా వెళ్ళడం జరిగింది. తరువాత లీగల్‌గా చాలా కాన్సిక్వెన్సెస్, లీగల్‌గా అనేక రకమైనటువంటి కేసులు నమోదైన తర్వాత ఇక్కడ వేదప్రకాష్ సింగ్‌కి ఏమైందంటే, ఈ బుల్లెట్స్ వెళ్ళడం వల్ల కనీసం తను కూర్చోలేని స్థితిలోకి వెళ్ళిపోయాడు. కొన్ని సందర్భాల్లో తన కాలకృత్యాలు తీర్చుకోవడం గానీ, తను చేయాల్సినటువంటి దైనందిన జీవిత కార్యకలాపాలు కూడా ఈ రకమైనటువంటి దాడి వల్ల ఇబ్బందులకు గురయ్యాడు సదరు ఈ వేదప్రకాష్ సింగ్ అన్నటువంటి ఈ హోమియోపతి డాక్టర్. అది ఎందుకు జరిగింది అంటే, ఇది కేవలం భార్య తరపు బంధువులు తమ ఆస్తి గొడవలు ఏదో విషయం మీద జరిగింది. ఇక్కడ ఈ కేసు ఇలా మిగిలినటువంటి కేసులు నడుస్తున్న సందర్భంలోనే భార్య తరపు వాళ్ళు ఏం చేశారంటే, ఇతను డివోర్స్ అప్లై చేశారు. ఎట్ ద సేమ్ టైమ్ మెయింటెనెన్స్ ఇవ్వమని కూడా ఇతని మీద ఒత్తిడి గురి చేశారు. అయితే కుషీనగర్‌లో ఉన్నటువంటి ఫ్యామిలీ కోర్ట్ దీని మీద చేస్తూ, ఇది భార్య తరపు ఉన్నటువంటి బంధువులు, భార్య తరపు కేవలం భార్య తరపు కారణం వల్లనే ఈ భర్త ఈరోజు తను నడవలేని స్థితిలో, తను కూర్చోలేని స్థితిలో, తన దైనందిన కార్యకలాపాలు కూడా చేసుకోలేని ఇబ్బందికర స్థితిలోకి వెళ్ళిపోవడం వల్ల, సో మెయింటెనెన్స్ అడిగే హక్కు భార్యకు లేదు అని చెప్పి కుషీనగర్ ఫ్యామిలీ కోర్ట్ తీర్పు ఇవ్వడం జరిగింది. దీని మీద భార్య ఏం చేశారంటే, మరలా అలహాబాద్ హైకోర్టులో ఆవిడ అప్పీల్ చేసుకోవడం జరిగింది. అలహాబాద్ హైకోర్టులో అప్పీల్ చేసుకున్నప్పుడు అలహాబాద్ హైకోర్టు ఇదే కేసుని కాస్త మరలా దీని మీద మరొకసారి విచారణ అంతా కొనసాగించిన తర్వాత కుషీనగర్ ఫ్యామిలీ కోర్టు ఏదైతే తీర్పు ఇచ్చారో అదే తీర్పును కన్ఫర్మ్ చేస్తూ, అంటే భార్య వల్ల ఈరోజు తన యొక్క లైఫ్ థ్రెటన్ జరిగి లైఫ్ ఇబ్బందికర పరిస్థితిలోకి వచ్చేసింది. అంటే తను జీవించలేని పరిస్థితిలో, తను నడవలేని స్థితిలో, తన దైనందిన కార్యకలాపాలు కూడా జరుపుకోలేని స్థితిలోకి ఈరోజు వచ్చాడు కాబట్టి, ఇటువంటి సందర్భంలో భార్య భరణం కోరే హక్కు, అంటే మెయింటెనెన్స్ అడిగే హక్కు ఆ భార్యకి లేదు అని చెప్పి నిర్ద్వందంగా తిరస్కరిస్తూ, ఏదైతే కుషీనగర్ కోర్టు ఇచ్చినటువంటి తీర్పునే ధృవపరుస్తూ కన్ఫర్మ్ చేస్తూ కూడా ఫైల్‌ని రిజెక్ట్ చేయడం జరిగింది. సో ఈ కేసు కొన్ని కేసులకి ఇక్కడ మనకి ఒక దిక్సూచిగా ఉండే అవకాశం కూడా ఉంటుంది. అంటే భార్య వల్ల గాని ఇబ్బందులకు గురయ్యి ఆ భర్త సంపాదన లేని స్థితిలోకి వెళ్ళగలిగితే,
అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ ఈ ఒక్క డాక్టర్ గారు అవేదో వేదప్రకాష్ సింగ్ వాళ్ళ ఫ్యామిలీని కాకుండా ఏదైనా సందర్భంలో గానీ భార్య ఇబ్బందులకు గురిచేసి ఆయన ఇన్‌కమ్ సంపాదించుకోలేని స్థితిలోకి వెళ్ళిపోయి తన కనీసం తన జీవితాన్ని కూడా గడుపుకోలేని స్థితిలో ఉన్నటువంటి ఒక ప్రత్యేక స్థితిలో ఉన్నట్టు. అది అన్నిటికి వర్తించదు. ఇప్పుడు ఈ స్టేట్మెంట్ ఏదైతే ఉందో, ఈ సైటేషన్ ఏదైతే ఉందో ఇది అన్నిటికి వర్తించదు. కేవలం కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో ఉండేటప్పుడు మాత్రమే ఈ సైటేషన్‌ని మనం యూజ్ చేసుకోవచ్చు. అంటే ఏంటంటే ఇక్కడ భార్య భరణం కోరే హక్కు ఉంటుంది. అంటే మెయింటెనెన్స్ అడిగే హక్కు ఆటోమేటిక్‌గా కోల్పోతుంది. అంటే హక్కులనేవి ఇద్దరికీ ఉంటాయి. ఈ జెండర్ ఈక్వాలిటీ అంటాం. కానీ చాలా సందర్భాల్లో బీయింగ్ ఎన్ అడ్వొకేట్‌గా నేను గమనిస్తుంది జెండర్ ఈక్వాలిటీ అనేది ఈక్వల్‌గా కనిపించట్లేదు చట్ట పరిధిలో ఆలోచించినట్లయితే. ఇప్పుడు మహిళలకు ఎక్కువగా ఉన్నటువంటి హక్కులే కనిపిస్తున్నాయి. దీని మీద అనేక వీడియోలు కూడా మనం మాట్లాడుకోవడం జరిగింది. అయితే ఇక్కడ భార్య భరణం కోరే హక్కును ఆటోమేటిక్‌గా కోల్పోతుంది. తన భర్త ఇన్‌కమ్ తెచ్చుకోలేని స్థితిలో. కానీ మిగిలిన సందర్భాల్లో మాత్రం భార్యకి ఇన్‌కమ్ ఇవ్వాలి. ఎలాంటి సందర్భాల్లో భార్యకి మెయింటెనెన్స్ ఇవ్వాలి. అంటే తన జాబ్ ఉన్నా, జాబ్ లేకపోయినా, బిజినెస్ ఉన్నా, బిజినెస్ లేకపోయినా ఏ స్థితిలో ఉన్నా సరే తప్పనిసరిగా మెయింటెనెన్స్ ఇవ్వాలి. భార్య జాబ్ చేస్తుంది కదా నేను ఇవ్వలేనని చెప్పి రిజెక్ట్ చేసినా సరే కొన్ని సందర్భాల్లో కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో మనం ప్రీవియస్ వీడియోస్ చూస్తే మనకు అర్థమవుతుంది. మన కాంబోలో మనం చేసిన చాలా వీడియోస్ ఉన్నాయి. అవును సార్. ఎగ్జాక్ట్‌లీ. ప్రీవియస్ వీడియోస్‌లో మనం చెప్పాం. భార్య ఉద్యోగం చేస్తున్నప్పుడు కూడా కొన్ని సందర్భాల్లో మెయింటెనెన్స్ ఇవ్వాల్సిన పరిస్థితి వస్తుంది. కొన్ని సందర్భాల్లో భార్య ఉద్యోగం చేస్తున్నప్పుడు మెయింటెనెన్స్ ఇవ్వాల్సిన పరిధి అయితే ఉండదు. ఇలా ఈ కేసు విషయానికి వచ్చినట్లయితే భార్య వల్ల తన ఉద్యోగం, తన ఉపాధి, తన యొక్క దైనందిన జీవితం డిస్టర్బ్ అయినప్పుడు ఆటోమేటిక్‌గా ఆ భర్త భార్యకి మెయింటెనెన్స్‌ని ఇవ్వాల్సిన అవసరం లేదని చెప్పి ఈ సందర్భంగా ఈ కోర్టు యొక్క తీర్పు ద్వారా మనకు తెలుస్తుంది సిరి గారు. మాకు లీగల్‌గా గైడెన్స్ కావాలి అనుకునే వాళ్ళు ఎవరైనా కూడా ఏ విధంగా అప్రోచ్ అయ్యే ఛాన్స్ ఉందంటారు మిమ్మల్ని? కింద స్క్రోల్ అవుతుంది ఆ నంబర్‌ని కాంటాక్ట్ చేయగలిగితే తప్పనిసరిగా లీగల్ టీమ్ మీకు అప్రోచ్ అవుతారో. కావాల్సినటువంటి ఈ మ్యారిటల్ డిస్టర్బెన్సెస్ ఏవైతే ఉంటాయో అది మెయింటెనెన్స్ కావచ్చు, లేకపోతే ఇతరత్రా ఏదైనా డొమెస్టిక్ వైలెన్స్ గానీ, లేదా డివోర్స్ గానీ, దేనికి సంబంధించిన రిలేటెడ్ మ్యాటర్ అయినా కింద స్క్రోల్ అవుతున్న నెంబర్‌ని కాంటాక్ట్ చేస్తే లీగల్ టీమ్ కాంటాక్ట్‌లోకి వస్తారు. మీకు కావాల్సిన సలహా సంప్రదింపులు అందించే ప్రయత్నం చేస్తారు. అదీ కాకుండా ఏదైనా కోర్టుల్లో వివాదాలుండి పరిష్కారం కాకపోతే కూడా వాటికి కూడా ఒక పరిష్కార మార్గం చూపే ప్రయత్నం చేస్తారు సిరి గారు.